ఓం ఐతరేయ ఉపనిషత్తు మననము. స్వామి అభయానంద సరస్వతి గారు మనకు ఐతరేయ ఉపనిషత్తుని భాష్య సమేతంగా బోధించారు. వారికి అనేక ప్రణామములు. తత్వవిధానంద సరస్వతి, పరమార్థానంద వారు, దయానంద సరస్వతి, చిన్మయ వార్ల పుస్తకాలు, కొంపెల్లి దక్షిణామూర్తి గారి పుస్తకం చాలా ఉపయోగంగా ఉన్నాయి. వాళ్ళ వీడియోస్ కూడా బాగున్నాయి. వాళ్ళందరికీ అనేక ప్రణామములు. ఐతరేయ ఉపనిషత్తులో మనకు తెలుసు, 3 అధ్యాయాలు. మొదటి అధ్యాయంలో ఉండేటటువంటి 3 ఖండాలు అయిపోయాయి. రెండవ అధ్యాయంలో ఒకటే ఖండం. కొన్ని పుస్తకాల్లో ఈ 6 మంత్రాలను 5 ఖండాలుగా చూపిస్తున్నారు. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒకటే ఖండంగా తీసుకుందాం. శంకర భాష్యం ఉన్నది ఒక ఒక అధ్యాయంగానే కనబడుతున్నది. ఒక అధ్యాయం ఒక ఖండంగానే అలాగే తీసుకుందాం. తర్వాత ఆఖరి అధ్యాయం ఒక ఖండం. సో ఇప్పుడు 2 ఖండాలు మిగిలి ఉన్నాయి. ఇందులో రెండవ అధ్యాయంలోని ఏకైక ఖండాన్ని, 6 మంత్రాలతో ఉన్నదాన్ని, 4 మంత్రాలు మనము మననం చేసుకున్నాం. ఈనాడు అత్యద్భుతమైనటువంటి ఏరియాలోకి వెళ్తున్నాం. అదే ఆత్మజ్ఞానం పొందినటువంటి వామదేవుని చరిత్ర. 5, 6 మంత్రాలు. జ్ఞానము, విజ్ఞానము. జ్ఞానం అంటే శాస్త్ర సమ్మతమైనటువంటి సకల శ్రవణ మననాలతో తెలుసుకున్నటువంటి ఆత్మతత్వ అవబోధ జ్ఞానము. దాని యొక్క అనుభవ రూపాన్ని విజ్ఞానము అంటాము. ఈ ఉపనిషత్తు మొదటి అధ్యాయంలో కూడా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి స్థితితో ముగించింది. రెండవ అధ్యాయము అలాగే ముగుస్తుంది. మానవ జన్మ ఎత్తామంటే ఎంతో పుణ్యం చేసుకున్నామని అర్థము. మానవ జన్మ ఎత్తినందుకు కర్మకాండను ఉపయోగించుకొని చిత్తశుద్ధి పొంది, ఉపాసనలు చేసి, చిత్త ఏకాగ్రతను పొంది, వీటి ద్వారా జ్ఞానయోగ్యత ప్రాప్తిని పొందాలి. అంటే సాధన చతుష్ట సంపన్నుడు కావాలి. కానీ విచారమైనటువంటి విషయం ఏమిటంటే, మోక్షం పొందాలనేటటువంటి కోరికే ఉండదు. కొంతమందికి మోక్షం అంటూ ఒకటి ఉన్నదనేటటువంటి అవగాహనే ఉండదు. ఆ కోరిక ఉన్న కొంతమందికి నాకు అవకాశం కలిసి రాలేదండి, లేకపోతే నేను మోక్షాన్ని సాధించేదాన్ని అంటారు. కొంతమంది అవకాశం ఎదురకుండా ఉన్నా సరే దాని మీద మా తృష్ణ కోరిక ఉండదు. ఈ విధంగా ఎవరికైతే అవకాశం సమృద్ధిగా ఉండి చక్కని చదువు చదువుకొని మానవ జన్మ ఎత్తి సఫిషియంట్ ఆయుర్దాయం ఉండి విశ్రామ స్థితిలోకి వచ్చి వానప్రస్థంలో ఉన్న వాళ్ళకి ఈ కోరిక, జిజ్ఞాస, ముముక్షుత్వం చాలా గట్టిగా ఉందనుకోండి, అప్పుడు ప్రయత్నం చేస్తారు. వేదాంత శ్రవణ మననాలు, నిధిధ్యాసన ద్వారా దాన్ని విజ్ఞానంగా మార్చుకుంటారు. మోక్షం పొందడం అంటే ఒక 10 కేజీల మూట పొందడం కాదు. జనన మరణ చక్రం నుంచి విడివడమే మోక్షం. ఒక్కొక్కసారి చాలా అరుదైన సంఘటనలు జరుగుతాయి. కొంతమంది ఏ ప్రయత్నం లేకుండానే పుట్టిన దగ్గర నుంచో చిన్ననాటి నుంచో సకల వేద వేదాంగాల తాలూకా శ్రవణ మననాలు చేసేసిన వారిలాగా అన్నీ వాళ్లకు కరతలామలకంగా ఉంటాయి. ఏదైనా ఒక్కసారి చూసేసరికల్లా ఎప్పుడో ఎన్నోసార్లు చదివి గుర్తుపెట్టుకున్న దానిలా తెలిసి వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా చెప్పదలుచుకుంటే అలవోకగా వాళ్ళు ఆలోచిస్తేనే వాళ్ళు ఆ విషయాన్ని చెప్పేయగలుగుతారు. వీటన్నిటికీ కారణం ఏమిటంటే, వాళ్ళు పూర్వజన్మల యందు ఇవి ముగించి ఉన్నారు. ఈ శ్రవణ మననాలు, గురు శుశ్రూషలు ముగించి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు నిధిధ్యాసనతో ఆత్మతత్వాన్ని పొందడానికి రెడీగా ఉన్నారు అని మనకు తెలియవస్తుంది. అటువంటి మహానుభావులను మనము జీవితంలో చాలామందిని మనము తారసపడుతూ ఉంటాం. ఓకే, అటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక గురువు శిష్యుడు మాట్లాడుకుంటున్నారు. జాగ్రత్తగా వినండి సంభాషణ. కల్పనమే, ఎక్కడా మన పుస్తకాల్లో చూసింది కాదు. గురువు గారు అడుగుతున్నారు మనలాంటి శిష్యుల్ని,
బ్రహ్మ లక్షణం ఏమిటి? శిష్యుడు లేక శిష్యురాలు ఏం చెప్పింది? బ్రహ్మ సర్వవ్యాపకము, అసంగము, నిత్యము, శుద్ధము. బా, పర్ఫెక్ట్ థియరిటికల్ నాలెడ్జ్. చాలా బాగా చెప్పావమ్మా. గురువు, నువ్వెవరు అని అడిగితే, నేను నాగరత్నం, నేను కమల, నేను విజయలక్ష్మి, నేను శర్మ అని చెప్పకుండా అహం బ్రహ్మాస్మి అని ఆ శిష్యుడు శిష్యురాలు చెప్పారు. గురువు ఆ అహం బ్రహ్మాస్మి అనలోని అహం అని ఉంది కదా, ఆ అహం అంటే ఎవరయ్యా అని అడిగారు. అహం అంటే నేను శరీరం కాదు సార్, మనసు అంతకంటే కాదు సార్, ఆలోచనలు ఉన్న, ఆలోచనలు లేని లేని మనసును సాక్షిభూతంగా చూస్తున్నటువంటి సాక్షి చైతన్యాన్ని అని చెప్పాడు. అబ్బా, ఏం అండర్స్టాండింగ్ నీకు అనుకున్నారు గురువుగారు. అయితే జ్ఞాని అంటే ఎవరు అని అడిగారు. తనను శరీరం కాదని, మనస్సు కాదని, సాక్షి చైతన్యాన్ని తెలుసుకున్న వాళ్ళను ఆత్మజ్ఞాని అంటారు. అతనికి మోక్షం ఎప్పుడు వస్తుందయ్యా? గురువుగారి ప్రశ్న. అతనికి ఇప్పుడే, ఇక్కడే, ఈ జీవితంలోనే, ఐహికంగానే మోక్షం వస్తుంది. ఓకే. అంటే సాక్షి చైతన్యం అంటున్నావు నాన్న. అమ్మా, సాక్షి చైతన్యం అంటే ఏమిటి? నేను ఈజ్ ఈక్వల్ టు సాక్షి చైతన్యం, ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. అహం అయం ఆత్మ బ్రహ్మ, అహమేవ అహం అని చెప్పేశాడు శిష్యుడు. గురుగారు నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. నీకు మోక్షం వచ్చిందా అని అడిగారు. ఏమో స్వామి, ఖచ్చితంగా చెప్పలేను. మీకైతే వస్తుంది, మీరు మహాత్ములు. ఇంకా నేను ఎన్నో ఉపనిషత్తులు వినాలి, చదివినటువంటి మళ్ళీ మననం చేసుకోవాలి, చాలా మర్చిపోయినవి ఉన్నాయి. బ్రహ్మసూత్రాలు వినాలి. ఆ తర్వాత అధ్యయన భారతిలో సీనియర్ మెంబర్గా కొన్నాళ్ళు ఉన్న తర్వాత నాలో మోక్షము రావచ్చు. పైగా నాలో రాగద్వేషాలు పోలేదు, వాసనలు పోలేదు. నేను ఎలాగ మోక్షం పొందినవాడిని అవుతాను స్వామి అని అన్నారనుకోండి. దీని అర్థం ఏమిటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆల్ దిస్ డిస్కషన్? ఆ శిష్యుడు ఆత్మజ్ఞానం అంటే ఏంటో చెప్పమంటే థియరిటికల్గా సూపర్గా అన్నీ చెప్పేశాడు. కానీ నువ్వు మోక్షం పొందావా అంటే, నేను జ్ఞాన లిస్టులో లేను, ఇంకా టైం పడుతుంది, కొన్ని జన్మలు పట్టవచ్చు అంటున్నాడు. అంటే నేను ఈజ్ ఈక్వల్ టు సాక్షి చైతన్యం, ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ అంటున్నాడు. అదే జ్ఞానం అంటున్నాడు. అది తెలుసుకున్నవాడు ఇప్పుడే మోక్షం పొందారంటున్నారు. మళ్ళీ తన విషయం వచ్చేసరికి ఏమో తెలియదు సార్, కొన్నాళ్ళు టైం పెట్టేటట్టుంది, ఇంకా నేను కృషి చెయ్యాలి అంటున్నాడు. అంటే ఏమిటి అర్థం? థియరిటికల్గా అబ్జర్వ్ చేసుకున్నాడు, ప్రాక్టికల్గా అహం బ్రహ్మాస్మి అనేది అనుభవంలోకి రాలేదు. వేదాంత అధ్యయనం చేస్తున్న వారు ఎంతమంది ఆత్మనిష్టలో ఉన్నారా లేదా అని పరీక్షించడానికి చిన్న ఎక్స్పెరిమెంట్ చెప్పారు పరమార్థానంద స్వామి గారు. ఏమిటా ఎక్స్పెరిమెంట్? క్లాసులో 60 కుర్చీలు ఉన్నాయి. ఈ 60 కుర్చీలకినేమో ఒక 10-15 కుర్చీలకి ఆత్మజ్ఞాని అని బోర్డు అంటించమన్నారు, పేపర్ అంటించమన్నారు. మిగతా 40-45 కుర్చీలకు అంటించలేదు. వాళ్ళు రాగానే ఆయన ఏం చెప్పారు? నాన్న, ఎవరెవరైతే ఆత్మజ్ఞానులు అని అనుకుంటున్నారో వాళ్ళు ఆ చీటీ అంటించిన చోట కూర్చోండి, మిగతా వాళ్ళు మిగతా సీట్లో కూర్చోండి అని అనౌన్స్ చేశారు. ప్రతి వాళ్ళు ఆ సీట్ వైపు చూస్తున్నారు. ఆత్మజ్ఞాని అని రాసింది. ఆత్మజ్ఞాపే, ఇంకా టైం పడుతుంది, వెళ్ళి ఆ పక్క సీట్లో. అలా ప్రతి వాళ్ళు అందులో కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు. ఎవరో ఒక వ్యక్తి మట్టుకు ఆత్మజ్ఞాని అనే సీట్లో కూర్చున్నాడు. అంటే ఏమిటి? సిద్ధాంతపరంగా అంతా బాగా వంట పట్టించుకున్నారు, అంటే జ్ఞానాన్ని పొందారు, శాస్త్రజ్ఞానాన్ని. కానీ అనుభవంలోకి వచ్చేసరికల్లా ఇంకా సందేహం, ప్రతిబంధకం ఏర్పడింది. ఇటువంటి ప్రతిబంధకాన్ని అదృశ్య ప్రతిబంధకం అంటారు. అలాంటి వాళ్ళ జ్ఞానాన్ని సప్రతిబంధక జ్ఞానం అంటారు అంటున్నారు పరమార్థానంద. అదృశ్యమైనటువంటి ప్రతిబంధకం ఏదో, ఇంకా నేను ఆత్మజ్ఞానిని అని పూర్తిగా నమ్మి ఆ స్థితిని అనుభవించలేకుండా అడ్డుకుంటుంది. దీనినే సప్రతిబంధక జ్ఞానం అంటారు. బల్బు ఉంది, దేదీప్యమానంగా వెలుగుతుంది. ఆ బల్బు మీద ఒక నల్ల గుడ్డ కప్పేశారు అనుకోండి, రూమ్ అంతా చీకటైపోయింది. బల్బు వెలుగుతోందా? వెలుగుతోంది. కరెంట్ ఉందా? ఉన్నది. స్విచ్ వేశారా? వేశారు. కానీ రూమ్ వెలగలేదు.
అంటే నల్లని గుడ్డ కాంతిని కప్పేసి ఆ ఉన్న గదిని చీకటి గదిగా చేస్తున్నది. అదే మనకు ఉన్నటువంటి బాధ. ఆ నల్లగొడ్డే ఆటంకం, అదే అడ్డుపడుతుంది. ఆ నల్లగొడ్డ పేరే అజ్ఞానం, అదే తొక్క. కీదృగ్భవేన్మత్తమహ, నా అంధకారం ఎంత గట్టిగా దళసరిగా ఉంది సుమి అన్నారు. ఆ ఆ గుడ్డను తొలగించుకోవడం, ఆ ఆచ్ఛాదనను తొలగించుకోవడం, ఆ ఆత్మసూర్యుని ఆ గ్రహణం నుంచి విడిపించడమే అనుభవం. బల్బు వేరే వెలగక్కర్లే, వెలిగించక్కర్లే, అది ఎప్పుడు వెలుగుతూనే ఉంది ఆ చైతన్యం అనేది. సో ఇటువంటి స్టేట్లో చక్కగా శ్రవణ మననాలు చేసేసి ఆల్మోస్ట్ అనుభవం వరకు వచ్చిన వాళ్ళు మరణించారని వేసుకోండి. అప్పుడు ఏమిటన్నారు? వెంటనే వాళ్ళు మళ్ళీ పుట్టక తప్పదు. మరు జన్మలో గురుగారి ప్రమేయం లేకుండా ఆటంకాలు తొలగించుకొని వెంటనే జ్ఞాననిష్ట పొందుతారు. వీరు సుదీర్ఘమైనటువంటి శ్రవణాన్ని కానీ మననాన్ని కానీ నిధిధ్యాసను కానీ చేయవలసిన అవసరము ఉండదు. గురుశాస్త్ర ఉపదేశం అంతకంటే అక్కర్లేదు. ఏదైనా వినేసరికల్లా తెలిసిన విషయమే, ఇంతకుముందు నేర్చుకున్నాగా అంటూ చక్కగా ఆయన చెప్పగలగడము, అనుభవంలోకి తెచ్చుకోవడము, హఠాత్తుగా విషయం అంతా అవగతం చేసుకోవడము అంటారు. అటువంటి వారిని జీవన్ముక్తులు అంటారు. అటువంటి అరుదైనటువంటి వ్యక్తి గురించి ఇక్కడ ఉపనిషత్తు ఒక అంశాన్ని ప్రస్తావనలోకి తీసుకొస్తుంది. అరుదైనటువంటి వ్యక్తి గారి పేరేమిటి? వామదేవుడు. ఋషి వామదేవుడు తల్లి గర్భంలో ఉండగానే ఆయన జ్ఞానాన్ని పొంది అనేక జన్మ శరీర శృంఖలాలను విడగొట్టుకున్నాడు. ఆ విషయాన్నే ఉపనిషత్తు చెప్తుంది. ఇప్పుడు భగవద్గీతలో కూడా మీరు చూస్తారు, లాస్ట్ అధ్యాయంలో ఆ, చెప్తూ ఆయన ఏం చెప్తారు? ఇదిగో 6వ అధ్యాయంలోనే చెప్పారు, 41 నుంచి 42 శ్లోకాలు. ప్రాప్య పుణ్యకృతాం లోకాం అనుష్విత శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగో భ్రష్టో అభిజాయతే అథవా యోగినా కులే యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదృశం అన్నారు. దేనికి ఇది వచ్చింది అని అడుగుతున్నారు. అక్కడ ప్రశ్న వేశారు. ఏం ప్రశ్న వేశారు ఆయన? అర్జునుడు గారు, యత్ కచ్చిన్నో ఉభయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణఃపది అయతి శ్రద్ధయోపేతో యోగాచరితమానస అప్రాప్య యోగ సంసిద్ధిం కం గతిం కృష్ణ గచ్చతి అని అడిగారు. అంటే చాలా శ్రమతో, గత జన్మలో శ్రద్ధతో చక్కగా అన్నీ తెలుసుకుని ఆ నిధిధ్యాసన వరకు వచ్చి ఆత్మజ్ఞాని అనే సీట్లో కూర్చోలేనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు మరణిస్తే అప్రాప్య యోగ సంసిద్ధిం, అంటే యోగ సంసిద్ధి అయిన ఆత్మతత్వాన్ని పొందక ఉన్నవాళ్ళు కాంగతిం కృష్ణ గచ్చతి, ఆ ఏ గతిని పొందుతారు ఓ కృష్ణయ్య, ఓ పరమాత్మ అని అడిగారు అర్జునుడు. అడిగితే కచ్చిన్నో ఉభయ విభ్రష్ట చిన్న ఆభ్రమివ నశ్యతి, వీళ్ళు రెంటికించెడ్డ రేవడైపోతారా వాళ్ళు? లైక్ ఏ రెంట్ క్లౌడ్. అటు ఐహిక సుఖాలు లేవు, ఇటు ఆత్మజ్ఞానాన్ని పొందలేదు, వీళ్ళ పరిస్థితి ఏమిటి అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పారు భగవానుడు, ఇంకా ఈయనే అంటున్నాడు, ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుం అర్హతి అశేషత, నా ఈ సంశయాన్ని తీర్చడానికి నువ్వు ఒక్కడివే సమర్థుడివి, కాబట్టి చెప్పవయ్యా పరమాత్మ. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే, ఆయనకు ఎక్కడ గాని ఇటు పైన గాని వినాశము లేదు. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తత గచ్చతి, కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు, కళ్యాణమైన గుణమైనటువంటి జీవితాన్ని జీవించిన వాడు, ఆ జ్ఞానాన్ని బాగా శాస్త్రజ్ఞానాన్ని సంపాదించిన వాడు దుర్గతిని పొందుతాడు అనే క్వశ్చనే లేదు. అయితే ఏమవుతుందండి?
ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉష్విత అనుష్విత శాశ్వతి సమా. వాళ్ళు ఈ జన్మలో పొందలేనటువంటిది యోగ యోగ సాఫల్యం వలన పుణ్యలోకాలకు వెళ్ళి అక్కడ చాలా కాలం నివసించి శుచీనాం శ్రీమతాం గేహే యోగో భ్రష్ట అభిజాయతే. భూలోకంలో ధర్మపరాయణులు, ఆ, వేద విద్యా సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతత్ హి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. దివ్యజ్ఞాన సంపన్నుల కుటుంబంలో కూడా పుట్టి చాలా అత్యంత దుర్లభమైనటువంటి పుట్టుకతో వెంటనే ఆత్మజ్ఞాని అయిపోతారు. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయ సంసిద్ధౌ కురునందన. వెంటనే విజ్ఞానాన్ని పొంది ఆయన చక్కగా ఆత్మజ్ఞాని అవుతారు. ఆ శ్లోకాలే ఇక్కడ చెప్తున్నారు. అటువంటి మహానుభావుడైనటువంటి మన వామదేవుని గారి గురించి. 5వ మంత్రం జాగ్రత్తగా చూసుకోండి. తదుక్తం ఋషిణా గర్భేనుసన్ అన్వేషాం అవేదమహం దేవానాం జనిమాని విశ్వా శతం మా పుర అయసీహి అరక్షన్ అథ శ్యేనో జవసా నిరదీయం ఇతి గర్భ ఏవై తచ్చయానో వామదేవ ఏవం ఉవాచ. అది పదచ్ఛేదంతో చదువుకోవడం. ఓకే, దీని తరగా అర్థం ఏమిటి? గర్భేను సన్ అంటే గర్భంలో ఉంటూనే, ఏషాం అవేదం ఈయన తెలుసుకున్నాడు. దేనిని? అహం దేవానాం జనిమాని విశ్వా, ఈ పుట్టినటువంటి దేవతలందరినీ నాకు తెలుసు. సతమ్మాపుర అయసి అరక్షన్, ఎంతకు ముందు నాకు చాలా జన్మలలో బంగారు గోడలతో కట్టినటువంటి శరీరాలు ఏర్పడ్డాయి, అది ఇనప గోడలతో కట్టినటువంటి శరీరాలు ఏర్పడ్డాయి. ఆ శరీరాలన్నింటినీ కూడా శ్యానహ అంటే ఒక డేగ వలె, జవస చాలా ఫోర్స్తో వెన్వెంటనే, నిరదీయం వాటిని చక్కగా శృంఖలాలను విడదీసుకొని నేను బయటపడ్డాను ఇతి అని. గర్భే ఏవ ఏవ అంటే ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే, ఏతత్ ఈ వామదేవ గర్భే ఏవ ఏతత్ శయాన, ఈ విధంగా గర్భంలో నిద్రిస్తున్నవాడైనప్పటికీ వామదేవ ఏవం ఉవాచ, ఈ విషయాన్ని చెప్పారు. ఏ విషయాన్ని? గర్భే సన్ అంటే గర్భాశయమునందున్నవాడైనను ఆయన నేను, ఏషాం దేవానాం, ఇదిగో ఈ అగ్ని వాయువు యముడు చంద్రుడు సూర్యుడు అనే దేవతలు ఉన్నారు కదా, వీళ్ళందరినీ విశ్వాజనిమాని. విశ్వ అంటే సర్వ అని అర్థం. ఎప్పుడు కూడా సర్వ జనిమాని అంటే జన్మలను, వీళ్ళ యొక్క అన్ని జన్మలను అను అవేదం. అను అవేదం అంటే, అవేదం అంటే తెలిసికొంటిని, అను అవేదం అంటే బాగా తెలుసుకొంటిని. అను అనేది దానికి ఒక ఉపసర్గ. శతం అయసి పురః, పురః అంటే ముందు, అయసి అంటే ఇనుముతో నిర్మితమైనటువంటి, శతం వందలాది కోటలలో అంటే శరీరాలలో, మాం నన్ను, అధహ దిగువ ప్రదేశంలో, అరక్షన్ వాళ్ళు బంధించి ఉంచారు, ఆ దేహంలో పారిపోకుండా కాపాడారు. జవసా వేగముతో, శ్యేన ఇవ అన్నమాట. శ్వేన అంటే డేగ, హాక్, హెచ్ఏడబ్ల్యూకే హాక్ అంటాం కదా, అది డేగ. నిరదీయం బయటపడి తిని, ఇది అని. గర్భే ఏవ శయాన వామదేవ, గర్భమునందే నివసించుచున్నటువంటి వామదేవుడు ఏతదేవం ఉవాచ, ఈ విషయాన్ని ఇట్లా చెప్పాడు. భావమేమిటి? వామదేవుడనే ఋషిగారు ఇంకను తల్లి గర్భాశయంలో ఉన్నప్పుడే అతనికి పూర్వజన్మలో ఉన్నటువంటి ఇప్పుడు చెప్పినటువంటి జ్ఞానానంతా సంపాదించుకుని ఆత్మానాత్మ వివేకాన్ని కలిగి పునర్జన్మ పోవడానికి జస్ట్ దాకా వచ్చి మళ్ళా జన్మ ఎత్తవలసి వచ్చి ఈ జన్మలో తల్లి గర్భంలో ఉంటూ ఆయన యొక్క ఆత్మభావ జ్ఞానము పరిపక్వమైంది.
ఆ బలంతో అతడు వాయువు అగ్ని మొదలైన సకల దేవతల యొక్క సృష్టి కార్యాలను జన్మములను తెలుసుకొనెను. ఇక్కడ దేవ అంటే ఇంద్రియములను కూడా చెప్పుకోవచ్చు. ఇతను పూర్వం ఇతని ఇంతకు పూర్వము నాకు వందలాది జన్మలు, ఇనుముతో నిర్మితమైనటువంటి జన్మలు, అయసి అన్నారు. అయస్ అంటేనేమో ఇనుము, అయస్ అయస్ అయస్కాంతము అంటున్నారు. మీరు ఒకసారి అంటూ ఉంటారు అయోమయంగా ఉంది అంటారు. అయోమయం అంటే ఏమిటి? ఇనప గోడలా ఉంది. గోడ అంటే ఏమీ తెలియకుండా అడ్డంగా ఉంది. అది ఇనప గోడ అవుతే మరి చెప్పక్కర్లే. అదే అయోమయము. అయహమయ అయోమయం అంటే ఇనప గోడ అని అర్థం. అయోమయం అంటే అటువంటి ఇనుముతో చేసినటువంటి శరీరాలు. ఎందుకు ఇనుముతో చేసి అని చెప్పారు? వాటిలోంచి విడిపించుకోలేకపోతున్నాడు. సంసార పాశాల నుండి అవి ఇనప సంకెళ్ళలా ఉన్నాయి. వాటిని విడవకుండా నన్ను అందులోనే ఉంచేశాయి ఆ దేహాలు. వాళ్ళు కాపరులై నన్ను కాపాడారు. ఆరక్షణ. అప్పుడు నేను ఒక డేగలాగా, ఏ డేగ అయితే తను చిక్కిన వలను అతివేగంగా తెంపేసి బయటకు వచ్చేస్తుందో, అలాగే నేను ముందు జన్మలలో ఉన్న బ్రహ్మజ్ఞాన బలంతో నేను ఆ ఇనప శరీరాల నుంచి బయటపడ్డాను. ఆహా, గర్భమునందు ఉంటూనే వామదేవుడు ఈ సంగతి చెప్పారు కదా. ఆయన ఆయన ఆత్మజ్ఞానానికి చాలా నమస్సులు. పోయినసారి అడిగారు కొంతమంది ఎలాగా ఆ విధంగా కడుపులో ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం ఉన్నట్టుగా ఇప్పుడు చెప్పాను కదా. వాళ్ళు ముందు జన్మలలో సాధనలో చేశారు, జ్ఞానాన్ని పొందారు, ఆల్మోస్ట్ మోక్షం దాకా వచ్చారు. కానీ చిన్న దీంట్లో ఏదో తప్పిపోయారు. అటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటయ్యా కృష్ణయ్య పరమాత్మ అని ఆయన అడిగాడు. అడిగితే వాళ్ళు ప్రాప్యపుణ్య కృతం లోకం శాశ్వతం అని చెప్తూ శుచీనాం శ్రీమతాం గేహే యోగో భ్రష్ట అభిజాయతే, జ్ఞాని నా కులంలో పుడతాడు, అందువలన ఆయన వెంటనే ఆత్మజ్ఞానం పొందుతాడు అంటూ భగవద్గీతలో చెప్పినట్టే ఇక్కడ కూడా చెప్పారు. ఇక్కడ ఏమిటి విశేషం? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు ఇనుప కట్టడములు, అయోమయములు. అయహ అంటే ఇందులు ఇనుము, అయస్ అయస్కాంతం అంటున్నాము. అయోమయమైనటువంటి ఈ పంచకోశాలలో, ఈ కట్టడాలలో సంసారి బయటకు పారిపోకుండా కాపరులై ఈ కోశాలు కాపాడుతున్నాయి. ఇతడేం చేయాలి? ఇదివరలో బయటకు పోజాలకుండా ఉన్నాడు. ఇప్పుడు జన్మాంతర పరిపక్వ జ్ఞాన ఫలము వలన ఆ బలంతో వామదేవుడు ఇనుప కట్టడాలను ఛేదించాడు. ఎలా ఛేదించాడు అంటే, ఒక వలను ఏ విధంగా ఒక డేగ ఛేదించి బయటకు వచ్చేస్తుందో అలా వచ్చేశాడు. కోశములో ఈ ఈ జన్మలో కోశాలు 5. కానీ మనకి ఎన్ని ఇనప ఇనప కోశాలు, ఎన్ని జన్మలు ఉంటే అన్ని ఇంటూ 5. సపోజ్ 100 జన్మలు అనుకోండి. 100 ఇంటూ 5, 500 ఇనప గోడల వెనకాల మనం ఉండిపోయి, ఈ కట్టడాలు వందల వేలు అని అర్థం. జ్ఞానఫలము తప్పక ఎప్పటికైనను ఫలించును. దీనికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఓవాచే మనకు తార్కాణం. ఎన్నడను తప్పిపోడు. కచ్చిన్నో ఉభయ విభ్రిష్టో చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపది. అంటే పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. కళ్యాణకృత్ అయిన వాడు దుర్గతిని పొందే అవకాశమే లేదు అంటూ అక్కడ చెప్పబడింది. ఇదే వామదేవుని తాలూకా కథ. ఈ వామదేవుని కథలో మనకి ఏం తెలుస్తుంది? మనము ఇప్పుడు ఆ అధ్యయన భారతిలో కూర్చుని శ్రవణ మననాలు గట్టిగా చేసి ఆత్మజ్ఞానం సంపాదించడానికి ఒక్క వెంట్రుక భాషలో తప్పిపోయినా కూడా పోయిందేమీ లేదు. వచ్చే జన్మలో పుడుతూనే జ్ఞానిగా పుడతారు. లేదు ఇప్పుడే నేను దేహాత్మభావాన్ని పూర్తిగా విసర్జించి నేను ఆత్మభావాన్ని పొంది ఆగో అహం బ్రహ్మాస్మి అనే సీట్లో కూర్చోడానికి అర్హత ఉన్నవాడిని డిసైడ్ చేసుకుని కూర్చోగలిగితే ఇక ఇక్కడే వచ్చేస్తుంది. అదే ఇక్కడ ఒక్కొక్క పదాన్ని తీసుకుందాం. తదుక్తం ఋషినా, వామదేవ ఋషి గారు చెప్పారు. ఎప్పుడు చెప్పారు?
జనన మరణ వృత్తిని ఛేదించుకున్నాక చెప్పాడు. అందులో ఉంటే చెప్పలేడుగా. జనన మరణ వలయంలో ఉంటే నేను సకల దేవతల పుట్టుకలు నాకు తెలుసు, నేను బయటపడ్డాను అని ఎలా చెప్పగలను? చెప్పలేదు. అంటే జనన మరణ వృత్తిని ఛేదించుకున్నాక తదుక్తం ఋషిణ. ఎక్కడ చెప్పారు ఆయన? మా ఇంటికి వచ్చి చెప్పారా? అబ్బే, గర్భేను సన్, అంటే గర్భమునందుంటూనే అన్వేషాం అవేదమహ. ఏషాం పక్కక తీస్తే అను అవేదం అని వస్తుంది. అన్వేషాం అవేదం అనే దానిలో అన్వేషణ కాదు అక్కడ. ఏషాం అను అవేదం. అను అవేదం అంటే చక్కగా తెలుసుకున్నాను. ఏషాం దేనిని? దేవానాం జనిమాని స్వ. దేవతలు అంటే దేవతల యొక్క జన్మల గురించి, విశ్వ అంటే సర్వదేవతల యొక్క జన్మల గురించి తెలుసుకున్నాను. దేవ అంటే ఇంద్రియాలని చెప్పుకుంటే కూడా సకల శరీరేంద్రియాలతో ఉన్న ఉపాధుల యొక్క జన్మలను సృష్టి గురించి కూడా తెలుసుకున్నాను అని చెప్పడంలో తప్పు లేదు. విశ్వదేవ విశ్వేదేవ అంటే ఇంద్రియాలనే అర్థం కూడా మనకి ఉన్నది. కఠోపనిషత్తులో చెప్పుకున్నాము. 2:2-3లో మధ్యే వామనం ఆసీనం విశ్వేదేవ ఉపాసతే అంటూ చెప్పుకున్నాం. స్థూల ఒక్కటి అర్థం చేసుకోండి. స్థూల శరీరం ఈ బాడీ, లోపలున్న సూక్ష్మ శరీరము కారణ శరీరము స్థూల శరీరంతో సంయోగం చెందడం జన్మ. చూసుకోండి, సూక్ష్మ శరీరం అంటే వాసనా శరీరము, ఆ ప్రాణాలు, ఆ కారణ శరీరము ఒక యూనిట్. స్థూల శరీరము ఇక కమల శర్మ అనే స్థూల శరీరము, ఈ రెండిటి యొక్క సంయోగమే జన్మ. స్థూల శరీర సూక్ష్మ శరీరాల వియోగమే మరణం. అంటే స్థూల శరీరము సూక్ష్మ కారణ శరీరాల నుంచి విడివడిపోతే మరణం ఉంటుంది. ఆ సూక్ష్మమైనటువంటి అంశము ప్రయాణం చేసి మనం చెప్పుకుంటున్నట్టుగా మళ్ళా మీదకు వెళ్ళి అక్కడి నుంచి పర్జన్యం, పర్జన్యం నుంచి మళ్ళా భూమి, భూమి దగ్గరకు వచ్చి ఆహారము, ఆహారం నుంచి రేతస్సు, రేతస్సు నుంచి తండ్రి గర్భం, రేతస్సు అంటే తండ్రి గర్భము, ఆ తండ్రి గర్భం నుంచి తల్లి గర్భం, తల్లి గర్భం నుంచి పుట్టుక అనేవి వస్తున్నాయి. చెప్పుకున్నాం కదా. మొదటి ఆవసథ తండ్రి గర్భము, మొదటి జన్మ తల్లి గర్భంలో తండ్రి గర్భం నుంచి ప్రవేశించడం. రెండవ ఆవసథ తల్లి గర్భంలో 10 నెలలు పెరగడం. రెండవ జన్మ బొడ్డు కోసేట సమయం అప్పుడు ఏర్పడినటువంటి స్వతంత్ర జన్మ. మూడవ అవసథ అగో ఆ జన్మలో ఆయన పెరిగి పెద్దవాడు అవడము. మళ్ళీ జన్మ, మళ్ళీ జన్మ అంటే ఈ శరీరం పడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక తండ్రి శరీరంలో రేతస్వరూపంగా రావడం మూడవ జన్మ. అది అయిపోయింది ఆ డిస్కషన్. ఓకే. ఈ ఆత్మకు చావు పుట్టుకలు లేవు. శరీరం చంపబడినా ఇది చావదు. ఇది నిత్యము. నజాయతే మ్రియతే వా కదాచిత్, నాయం భూత్వా భవితా వా న భూయః, అజః నిత్యః శాశ్వతః అయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే అని తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆయన ఆ జ్ఞానంలో ఉండి శతం మా పుర ఆయసి అని ఉంది అక్కడ. మా అంటే మాం అంటే నాకు, పురములు ఏమిటి శరీరాలు ఎన్ని? శతం, వందల కొలది. అయసీహి అంటే ఇనుముతో చేసినటువంటి శరీరాలు ఇనుప పంజరంలా నన్ను చాలా వందల వేలు బంధించాయి. ముందు పక్షిని పంజరంలో బంధించినట్టు నన్ను ఇనప పంజరంలో ఇనుప సంకెళ్లతో బందీని చేశాయి. ఒక్కొక్క జన్మలో 5 గోడలు, ఇనుప గోడలు కలిగినటువంటి ఒక కట్టడంలో పెట్టేశారు నన్ను. అన్నమయ ప్రాణమయ ఇత్యాదులు నన్ను జీవాత్మ అనే పక్షిని పూర్వజన్మలో బంధించాయి. అందుకే ఈ శరీరం ఎప్పుడు పంజరం. అందుకే దీన్ని అస్థి పంజరము అన్నారు. అంతే కదా. శతం మా పుర అయసీ. అక్కడ ఎలా ఉన్నాడు ఆ పురంలో? అరక్షన్ అంటే అక్కడ వాళ్ళ ఆ ఇనప గోడల చేత రక్షించబడుతూ, అంటే కాపలా కాయబడుతూ, బయటకు వెళ్ళలేక అక్కడే ఉంటూ ఆ స్థూల శరీరం సూక్ష్మ శరీరం నుంచి విడివడి మళ్ళీ ఆ సూక్ష్మ శరీరం తిరిగి ఇంకొక ఇనప కట్టడాలు ఉన్నటువంటి మరొక శరీరంలో ప్రవేశించింది. అథ అటు పిమ్మట శ్యాన
అంటే డేగవలే జవసా నిరదీయం ఇది, అంటే తప్పించుకొని బయటపడ్డాను. ఇనుప పంజరాన్ని అంటే డేగ ఇనుప పంజరాన్ని ఛేదించదు. డేగ అనేసరికి వలన అనుకోవాలి. బలవంతంగా నేను బయటపడ్డాను. ఎవరి బలంతో బయటపడ్డాడు? నా బలంతో బయటపడ్డాను. నీ బలం ఏ బలం పనికి వస్తుంది? జ్ఞాన బలంతో బయటపడ్డాను. పూర్వజన్మలలో సంపాదించినటువంటి జ్ఞాన బలంతో బయటపడి విజ్ఞానాన్ని పొందాను. ఆ పంజరం అంటే ఏమిటి? దేహాభిమానమే పంజరము. నేను దేహం కాదు, నేను మనసు కాదు అని తెలుసుకున్నాను. నేను ఆ సాక్షి చైతన్య పరబ్రహ్మనని తెలుసుకున్నాను. ఇదంతా ఎక్కడ తెలుసుకున్నాను? పుట్టిన తర్వాత తెలుసుకున్నాడా? అబ్బే, గర్భ ఏవ గర్భ ఏవై తత్ శయాను. గర్భ ఏవై తత్ శయాను వామదేవ ఏవం ఉవాచ. గర్భంలో పడుకుని ఉండగానే వామదేవుడు తెలుసుకున్నాను అని వామదేవుడు చెప్తున్నాడు. సరే, ఆత్మస్వరూపమనేటటువంటి జ్ఞానబలంతో సర్వజ్ఞుడనై అమృతంతో అభిషిక్తుడనై ఉన్నాను అంటూ త్రిశంకుడనే ఋషి గారు బ్రహ్మైకత్వ జ్ఞానం వచ్చిన తరువాత అహం వృక్షశ్చర్యరివ కీర్తి పృష్టం గిరేరివ ఊర్ధ్వం పవిత్రో వాజనీవ సుమమృతమస్మి అస్మి ద్రవిణగం సవర్చసం సుమేధ అమృతోక్షిత ఇది త్రిశంకోర్వేదానువచనం అంటూ తైత్రీయంలో నేర్చుకున్నాం. అటువంటి స్థితియే ఈ వామదేవునిది కూడా. వామదేవుడు తన కృతకృత్యతను, అంటే తన వచ్చిన పని అయిపోయింది, చేయవలసినది చేశారు. మనకు చేయవలసింది ఏమిటి? చేయవలసినది ఆత్మజ్ఞానం తెలుసుకొని నేను జీవబ్రహ్మ ఏకత్వంలో ఉంటూ ఈ శరీరం కాదని తెలుసుకోవడమే కృతకృత్యత. ఈ ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయం. ఓకే, ఇంకేమైనా ప్రత్యేకమైన అంశాలు గలవా ఇక్కడ? ఈ వామదేవుడు గారు తల్లి యొక్క గర్భంలో ఉంటూనే ఈ విధంగా తెలుసుకున్నారు అని చెప్పడానికి, దీనికి మనిషి జీవన్ముక్తుడై శరీరంతో ఉండనే అక్కరలేదు, ఇంట్రాయూట్రైన్ లైఫ్లో ఉంటూనే కూడా జ్ఞానాన్ని పొందవచ్చు అంటూ చెప్తున్నారు. హి సెడ్, ఐ న్యూ ఆల్ ద బర్త్స్ ఆఫ్ ద గాడ్ విశ్వదేవ జనిమాని. నేను చక్కగా తెలుసుకున్నాను అంటూ ఆయన చెప్పాడు. ఓకే, సో అక్కడతో ఈ మంత్రం అయినది. ఇక ఇంకొక మంత్రము గలదు, దాన్ని కూడా జాగ్రత్తగా చూద్దాం. ఆరవ మంత్రం. స ఏవం విద్వాన్ అస్మాత్ శరీర భేదాత్ ఊర్ధ్వం ఉత్క్రామ్య అముష్మిన్ స్వర్గే లోకే సర్వాన్ కామాన్ ఆప్త్వా అమృతః సమభవత్ సమభవత్. అది ఈ మంత్రంలో ఆ జ్ఞానం అనేటటువంటిది కలిగినప్పుడు వాటి యొక్క ఆ, ఫలితం, జ్ఞానానికి వేరే ఫలం ఉండదు, జ్ఞానమే ఫలము. ఒక ముక్కలో జీవన్ముక్తి అంటూ చెప్పారు. వీరి జీవన్ముక్తి, విదేహముక్తి. విదేహముక్తి అనేది శంకరుడు ఎక్కువగా ప్రమోట్ చేయరు, ఎందుకంటే ఆత్మజ్ఞానంతో జీవన్ముక్తినే పొందవచ్చు అంటూ ఆయన గట్టిగా చెప్తారు. సరే, చూద్దాం. స ఏవం విద్వాన్, ఈ విధముగా ఆయన తెలుసుకున్నవాడై ఏం చేశాడు? ఆయన ఏవం ఇట్లు, విద్వాన్ తెలిసిన, సహా ఆ వామదేవుడు, అస్మాత్ ఈ శరీర భేదాత్ శరీరము నుండి తొలగిపోయాడు. అంటే శరీరం పడిపోలే, శరీర భావము పోయినది. నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం, అంటే ఇల్లు వెడలి వెంటనే వెళ్ళిపో,
ఇల్లంటే శరీరం అనే ఇల్లు. ఈ శరీర భావాన్ని వదలడమే నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం. శరీర భేదాత్ అంటే శరీర పతనాత్ అనలేదు కదా. శరీర భేదాత్ అంటే శరీరం ఉన్నది, కానీ ఈయన శరీరము నుండి విడిపడ్డాడు. ఊర్ధ్వ అన్నారు అంటే మీదకి వెళ్ళాడు. మీదకంటే అలా నిచ్చినెక్కి వెళ్ళాడా అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి జీవభావం కంటే ఉన్నతమైన స్థాయి అయినటువంటి ఆత్మభావానికి పోవడం. ఉత్క్రమ్య అంటే మీదకు ఎక్కి ఆ పదవిని అందుకొని. ఆత్మజ్ఞానం ఒక పదవి, అక్కడికి వెళ్ళడం ఎక్కడం నిచ్చినే ఉండదు. అంటే ఈ కిందన ఉన్న దాన్ని నేను కాదని తెలిస్తే ఆటోమేటిక్గా ఊర్ధ్వంగానే ఉంటుంది. అముష్మిన్ అంటే కనిపిస్తున్న ఈ స్వర్గేలోకే, ఈ పదవీ రూపమైనటువంటి స్వర్గలోకాన్ని పొందాడు అని రాశారు. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఏమిటంటే ఎంత జ్ఞానం పొంది మళ్ళీనేమో స్వర్గలోకంకి వెళ్ళి అక్కడ రిటర్న్ టికెట్ కదా, మళ్ళీ వచ్చేయాలి ఆ స్వర్గలోకం ఈయనకెందుకు అని మీకు సందేహం రావచ్చు. ఇక్కడ స్వర్గం అంటే ఆపేక్షిక అమృతత్వము, సాపేక్షిక అమృతత్వం ఉన్నటువంటి ఇంద్రాదులు, దేవతలు, బ్రహ్మదేవుడు గారు ఉండే స్వర్గము కాదు. ఇక్కడ స్వర్గం అంటే ఆత్మ జ్ఞానమే. సర్వాన్ కామాన్ సకల వాంఛలను ఆప్త్వా పొంది అమృత ఆత్యంతిక అమృతమును సమభవత్ సమభవత్ అమృతుడయ్యను అమృతుడయ్యను అని రెండు మార్లు చెప్పడం జరిగింది. అంటే ఉపనిషత్తు ఈ ఈ అధ్యాయం ముగిసింది అని చెప్పడానికి ద్విరుక్తి, రెండు మార్లు చెప్పడం. దాని అర్థం ఏమిటి? ఈ విధంగా ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వామదేవుడు గారు దేహము నుండి విడిపడ్డాడు. అంటే దేహభావమును పోగొట్టుకున్నాడు. ఈ శరీరం అవిద్య పరికల్పితము, ఇనుముతో నిర్మితమైన దాని వల్లే అనిర్భేద్యంగా ఒక గోడలా కూర్చుంది. నాకు జనన మరణాలు మొదలైనటువంటి వందలాది అనర్థాలకి ఇదే కారణమైంది. ఈ పరమాత్మ జ్ఞానం అనేటటువంటిది అమృతము. వామదేవుడు అమృతాన్ని సేవించాడు. ఆ బలంతో ఈ దేహభావాన్ని వదిలాడు. దేహాన్ని చీల్చి చెండాడాడు. ఏమిటండి చీల్చి చెండాడడం అంటారు? చెండాడడం అంటే ఏమిటి? చెండు అంటే ఏమిటి? బంతి. దేన్నైనా చీల్చి ఆ ముద్దని బంతి ఆడినట్టు ఆడుకుంటున్నారు అనుకోండి ఇలాగా, దాన్ని చెండాడడం అంటారు. చీల్చి చెండాడడం అంటే నాట్ ఓన్లీ ఇట్ ఈస్ టార్న్ ఇన్ టు పీసెస్ అండ్ ద పీసెస్ ఆర్ థ్రోన్ లైక్ బాల్. అది చీల్చి చెండాడడం. ఈ దేహాన్ని రూపుమాపాడు అంటే దేహభావాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాడు. శరీరానికి అంకురమైనటువంటి మూల అవిద్య నశించిపోయింది. ఈ అవిద్య వలన కామనలు, కామనల వలన కర్మలు, కర్మల వలన ఫలితాలు, ఫలితాల వలన జన్మలు, ఫలితాల వలన వాసనలు, వాసనల వలన జన్మలు. ఈ పరంపర విచ్ఛేదమైనది. కర్మలను పురస్కరించుకొని సుఖ దుఃఖాలైనటువంటి వాటికి కారణమైన విషయం పోయింది. ఈ నానా అనర్థాలకు మూలమైనటువంటి అవిద్య ఈ జ్ఞానమనే అగ్నిలో బూడిదైపోయింది. ఈ శరీరమే సంసారిని అధోగా గతి పాలు చేస్తోంది. ఈ శరీర భావమే, ఈ శరీరం నశించింది. అంటే శరీరం పోయిందని కాదు, చనిపోలేదు ఆయన, ఉంటూనే ఆ శరీర భావాన్ని పోగొట్టుకున్నాడు. అంటే జీవన్ముక్తుడయ్యాడు. దేవుడు ఊర్ధ్వగతుడయ్యాడు. ఉన్న గతి అధోగతి. ఇప్పుడు మనం ఉన్న గతి అధోగతిలో ఉన్నాము. అధహ అంటే క్రిందనున్న గతి. అధోగతి అంటే అనర్థం, పనికిరందని కాదు. కిందనున్నాము. దేనికన్నా ఉన్నతమైనటువంటి స్థితిని పొందాడు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజస జగన్య గుణవృత్తిస్థ అధో గచ్చంతి తామస అంటూ మళ్ళీ గీతలోనే చెప్పారు. ఆయన ఊర్ధుడయ్యాడు, ఉన్నతుడయ్యాడు, దానికి ఉత్క్రమించాడు, మీదకు పయనించాడు. అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాడు. ఆ జ్ఞానంతో వెలుగొందినటువంటి ఆయన సర్వాత్మ భావాన్ని అంటే సకలమునందు ఉన్నటువంటి ఏకాత్మను దర్శించాడు. మరియు అమరము,
అజరము, అమృతము, అభయము, సర్వజ్ఞము, అపూర్వము, అనపరము, అనంతరము, అబాహ్యము, ప్రజ్ఞాత్మైక రసము అయిన దానిని పొందాడు. ఇది ఎలా తెలిసిందండి మనకి? ఇన్ని ఫ్రేజెస్ అదిగో గురువుగారే చెప్తున్నారు. శరీరోత్పత్తి బీజ విద్యాది నిమిత్తోప ఉపమర్దన హేతో ఆ అవిద్య అనేది బాగా చట్నీ అయిపోయింది. ఉపమర్దనం శరీర వినాశాత్ ఇత్యర్థ. అంటే అవిద్య బద్దలైపోవడమే శరీరం పడిపోవడం అని అర్థం. ఊర్ధ్వ పరమాత్మభూత సన్ అంటే పరమాత్మభూతుడై అధోభావాత్ సంసారాత్ ఉత్క్రమ్య మీదకు ఎక్కి జ్ఞాన అవద్యోతిత అమల సర్వాత్మభావం ఆపన్న. జ్ఞానం చేత ప్రకాశిస్తున్నటువంటి అమలమైన ఏ కళంకము లేని సర్వాత్మభావాన్ని ఆపన్న సన్ పొందినవాడై ఆముష్మిన్ ఇక్కడే యథోక్తే చెప్పబడినటువంటి జరే మరే మృతే భయే సర్వజ్ఞే పూర్వే అపూర్వే అనపరే అజరే జరే అని అనమాట. ముందు అన్నిటికీ ఆ ఉంది కదా. అజరే అమరే అమృతే అభయే సర్వజ్ఞే అపూర్వే అనపరే అనంతరే బాహ్యే ప్రజ్ఞానాత్మైక రసే స్వర్గే లోకే. దిస్ ఇస్ ద స్వర్గలోక దే ఆర్ డిస్క్రైబింగ్ రా, నాట్ ది ఇంద్రుడు రంభ డ్యాన్స్ కాదు. ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళినా నీకు రిటర్న్ టికెట్ ఉంటుంది. మళ్ళీ క్రెడిట్ కార్డ్ అయిపోగానే ఇంటికి పంపించేస్తారు. అక్కడ రంభ గారితో డ్యాన్స్ ఆడదాం అనుకుంటున్నావో ఏమిటో, ఆవిడ ఇప్పటికే చాలా ముసలైపోయి ఉంది. అక్కడికి వెళ్ళి ఏం ప్రయోజనం లేదు నాన్న. నువ్వు ఈ స్వర్గలోకం అంటే ఇక్కడ ఆత్మజ్ఞానం అనే అర్థం. స్వర్గలోకే అంటే స్వస్మిన్ ఆత్మని స్వేన రూపే. ఆత్మని తన యందు స్వేన రూపే తన స్వరూపమునందే అమృత సమభవత్ అమృతుడాయను. ఆత్మజ్ఞానేన పూర్వం ఆప్తకామతయ జీవన్నేవ సర్వాన్ కామానాప్త్వ. ఆత్మజ్ఞానం తాలూకా బలం వలన ఆత్మకామతయ ఆప్తకామతయ ఆప్తకాముడైపోయాడు. జీవన్నేవా బ్రతికుండగానే సర్వాన్ కామాన్ ఆప్త్వా పొందినవాడయ్యాడు. అంటే పూర్ణకాముడయ్యాడు, నిష్కాముడయ్యాడు, ఆప్తకాముడయ్యాడు. సమభవత్ సమభవత్ అనే ద్విర్వచనం సఫలస్య సోదాహరణస్య ఆత్మజ్ఞానస్య పరిసమాప్తి ప్రదర్శనార్థం రా కన్నా అంటూ రాశారు. అదే తెలుగులో మనం చెప్పుకుంటే ఆ పరమాత్మ జ్ఞానం అనేటటువంటిది అమృతము. వామదేవుడు అమృతాన్ని పొందాడు. ఆ బలంతో శరీర భావాన్ని పూర్తిగా త్యజించాడు. ఏదైతే కర్మలకు హేతువో ఆ శరీర భావం పోయింది. అప్పుడు దుఃఖాలు బాధ లేదు. నానానర్థాలకు మూలమైనటువంటి అవిద్య పూర్తిగా పచ్చడైపోయింది అన్నారు. అంటున్నారు ఆయన ఉపమర్దనం. ఉపమర్దనం అంటే పచ్చట్ని అయిపోయింది. ఈయనప్పుడే ఇతడేంటయ్యాడు? ఆ జ్ఞానంతో వెలుగొందుతూ సర్వాత్మభావమైనటువంటి అమరము, అజరము, అమృతము, అభయము, సర్వజ్ఞము, అపూర్వము, అనపరము, అనంతరము, అబాహ్యము, ప్రజ్ఞానాత్మరసము. ఇంకా అన్ని పదాలు తెలుస్తున్నాయి ఇక్కడ. అమరము అంటే మా చావు లేనిది, అజరం పుట్టుక లేనిది, అమృతము అది మళ్ళీ అమృతతత్వం, అభయము భయం క్వశ్చన్ లేదు, సర్వజ్ఞం అన్నీ తెలిసిన స్థితి, అపూర్వము అపూర్వం అంటే ముందు అన్నడు పొందనటువంటి స్థితి, అనపరము మళ్ళీ దీని తర్వాత మరే ఇంకో జన్మ లేదు, అనంతరము మధ్యలో కూడా ఏమీ లేదు, ఆ బాహ్యము పైన ఏమీ లేదు లోపలేమీ లేదు, ప్రజ్ఞాన ఆత్మ ఏకరసం బయట లోపల అనే విభేదాలు లేని ప్రజ్ఞానాత్మర. ఇదియే స్వర్గమని స్వస్వరూపమని చెప్పబడినది. వామదేవుడు దీనిని పొందిన వాడాయను, అమృతుడయ్యను. ఆపేక్షిక అమృతము సాపేక్షిక స్వర్గామృతము కాదు, ఆత్యంతిక అమృతత్వాన్ని పొందాడు. వామదేవుడు తన ఆత్మజ్ఞాన బలంతో జీవన్ముక్తుడాయను, సకల ఆనందాలను పొందెను. ఈ ఆనందము మానుషానందాలకు ఎన్నో వేల రెట్ల మీదనున్న బ్రహ్మానందము. సకల ఆనందాలను అనుభవించెను. సమభవత్ సమభవత్ అని ఈ మాటను రెండు పర్యాయాలు
ఉపనిషత్తు మాత చెప్తోంది. ఈ నిర్వచనము ఫలసహితమైన బ్రహ్మజ్ఞాన ప్రకరణము సంపూర్ణతను సూచిస్తుంది. చక్కని మంత్రం. ఇంకేమైనా విశేషాలు ఉన్నాయా? చూద్దాం. ఏమైనా ఉన్నాయేమో. సహ ఏవన్ విద్వాన్. ఇంతవరకు సహ అంటే పరమాత్మ అన్నాము. ఇప్పుడు సహ అంటే వామదేవుడు గారు. ఇంకా చెప్పాలంటే జ్ఞాని అయినటువంటి జ్ఞానాన్ని పొందిన వామదేవుడు గారు. ఆయన పొందిన ఫలము ఆయనకే కాదు, విద్వాన్ అన్నారు. ఏ విద్వాంసుడికైనా వస్తుంది. విద్వాన్ అనే పదము ఓన్లీ యోగి విద్వాన్ మనీషిణ ముని అంటే ఒక్కడే. ఆ జీవ బ్రహ్మ ఏకత్వాన్ని తెలుసుకున్న వాళ్ళే. ఒక్కొక్కసారి లౌకికం కూడా ఆయన గొప్ప సంగీత విద్వాంసుడండి అని వీణా విద్వాంసుడండి అని చెప్తూ ఉంటాము. అవన్నీ సరి అయినటువంటి అవగాహన కాదు. ఒక్కొక్కసారి వ్యంగ్యంగా కూడా వాడు గొప్ప విద్వాంసుడులేండి అంటే వాడికి ఏం తెలియదని చెప్పడానికి. సో ఆ విద్వాంసుడు కాదు ఇది. ఇక్కడ విద్వాంసుడు అంటే ముని, విద్వాంసుడు, మనీషి, యోగి అనే పదాలకు జీవబ్రహ్మ ఏకత్వ జ్ఞానాన్ని పొందినవాడు. ఏవం అనుంది. ఏం చెప్పాడు ఆయన? స ఏవం విద్వాన్. ఏవం పూర్వమంత్రోక్త ప్రకారేణ విద్వాన్. పూర్వమంత్రంలో ఏం చెప్పారు? ఏ విధంగా మన వామదేవుడు తను చెప్పాడో ఆ విధంగా పూర్వమంత్రంలో దేహ వ్యతిరిక్త ఆత్మ గురించి తెలుసుకున్నాడు కదా. అనేక రకమైన ఇనప కట్టడాలతో ఉన్న దేహాలను నేను డేగవలను చీల్చుకున్నట్టుగా చీల్చుకొని బయటపడ్డాను అని చెప్పాడు కదా. ఆ స్థితిలో ఉన్న వామదేవుడు సర్వాన్ కామాన్ ఆప్త్వా, అతని నా కోరికలన్నీ తీరుతాయి. కామం అంటే కోరిక లేక ఆ వస్తువు. ఇక్కడ కామాలకు కారణం, కామమునకు కారణం ఏమిటి? అవిద్య. అవిద్య ఎప్పుడైతే లేదో కోరికలే లేవు. కోరికలు లేకపోతే కోరికలు తీరడం అనే ప్రశ్న ఎక్కడ ఉన్నది? కోరికలు తీరుతాయి అంటే కోరికలు లేవు అని అర్థం. మా ఇంట్లో బియ్యం నిండుకున్నాయి అంటే బియ్యం లేవని అర్థం. దీపం కొండెక్కుతోంది అంటే దీపం ఆరిపోతోంది అని అర్థం. కోరికలు తీరిపోయాయి అంటే కోరికలు లేవని అర్థం. అదే అర్థం ఇక్కడ కూడా. సర్వాన్ కామాన్ ఆప్త్వా. ఎవరు బ్రహ్మ గురించి తెలుసుకుంటారో అతని కోరికలన్నీ ఒక్కసారిగా ఒక్క ఉదుట ఆ క్షణంలోనే తీరిపోతాయి అన్నారు శంకరులు. రెండు విధాలుగా వివరిస్తారు దీన్ని. ఒకటి, తృప్తి కలుగుతుంది. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్తయుచ్యుచ్యతే యోగి సమ లోష్ట అశ్మ కాంచన. అలాంటి వాడిని యోగి యుక్త ఇది ఉచ్యతే యోగి. ఆయన యోగి, యోగంలో ఉన్నాడు అని చెప్తారు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. తృప్తి అంటే ఏం చెప్పారు? అలం ప్రత్యయం చాలు, నాకు ఇంకేమీ అక్కర్లేదు అనేటటువంటి అలం ప్రత్యయంలో ఉన్నవాడు. అలం అంటే చాలు. నిజంగా అన్ని వస్తువులు, ఫ్రిడ్జి, కారు, ఇల్లు, బంగ్లా, ఎయిర్ప్లేన్ అన్నీ పొందాడని అర్థం కాదు. ఏ మనకు సాధారణంగా ఏదైనా వస్తువుని పొందితే ఆనందం వస్తుంది. నెక్లెస్ కొనుక్కోవాలని ఉంది, లేకపోతే ఐఫోన్ కొనుక్కోవాలని ఉంది. అది కొనుక్కునే వరకు తపన, కొనుక్కున్న తర్వాత కొంచెం రోజులు ఆనందం. అంటే ఏమిటి? వస్తువులో ఆనందం ఉందని మనం వెతుకుతున్నాం. ఎప్పుడైతే వస్తువులో ఆనందం లేదని తెలిసిందో, ఆనందం తనలోనే ఉందని తెలిసిందో, అప్పుడు వస్తువులు లేకుండానే ఆనందాన్ని పొందుతాడు. చూడండి, మామిడి పండు కొనుక్కొని తిని మామిడి పండు రుచితో ఆనందాన్ని పొందడం ఒక పద్ధతి. మామిడి పండు కొనక్కర్లేకుండా, తినక్కర్లేకుండా, ఆ కోరికే లేకుండా మామిడి పండులో ఆనందం లేదు, నాలోనే ఉందని తెలుసుకునేటటువంటి స్థితి ఈ స్థితి. అంటే తృప్తి కలుగుతుంది. అంటే ఆయన తన ఆనందానికి బాహ్యంలో ఉన్నటువంటి ఏ వస్తువు మీద డిపెండ్ అవ్వక్కరలేదు. పరతంత్రము కాని ఆనందము, స్వతంత్రమైన ఆనందం. మన ఆనందాలన్నీ పరతంత్రాలు. ఆనందంగా ఉందండి, మా అబ్బాయి నేను కలిసి కొత్త ఇంట్లోకి వెళ్తున్నాం. ఎన్నాళ్ళ ఆనందం ఏమో చూడాలి. ఆనందం కొడుకుతో కలిసి ఉండడంలో ఉంది అనేటటువంటి ఒక భ్రాంతి. ఆనందం కొడుకుతో కలిసి ఉన్నా లేకున్నా ఇది ఆనందమే. ఈ ఆనందంలో ఉండడానికి ఆ ఆనందంతో ప్రమేయం లేదు. సంపూర్ణత్వం పొందుతాడు. రెండో అర్థం ఏంటి?
పూర్ణత్వం పొందుతాడు. అప్పుడు దిల్ మాంగే మోర్ అనే బాధ ఉండదు. ఎప్పుడైతే అద్వైత జ్ఞానం పొందుతాడో, అన్నిటికీ అధిష్టానమైనటువంటి తత్వమే తానైనప్పుడు ఇంకా అసంపూర్ణత ఎక్కడుంటుంది? ఈ సకల విశ్వంలో ఉన్న సకల వస్తువులు, అనుభవాలు, వ్యక్తులు అన్నీ కూడా దేని మీద అధిష్ఠితమై ఉన్నాయో ఆ అధిష్టానమే నేను మొర్ర అంటుంటే అప్పుడు మళ్ళీ వాటి కోసం పై 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 వాటి కోసం వెంపర్లాట ఎక్కడ ఉంటుంది? సంపూర్ణత్వమే ఉంటుంది. కోరికలన్నీ సమసిపోతాయి. ఇప్పుడు కైవల్యోపనిషత్తులో చెప్పినట్టు మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మాద్వయమస్మ్యహం. ఆ అద్వయ బ్రహ్మ నేనే అని తెలుసుకోవడమే తృప్తి, పూర్ణత్వం. ఎల్లభసే నిజ కర్మోపత్తం విత్తం తేన వినోదయ చిత్తం. తృప్తిని పొందు అంటున్నారు. ఈ సంపూర్ణత్వం పొందడాన్నే కోరికలు తీరాయి సర్వాన్ కామాన్ ఆప్త్వా. ఈ ఫలం ఎప్పుడు పొందుతున్నాడు? మరణించాక? అబ్బే, ఇహైవా, ఇక్కడే, ఇప్పుడే. అదే శంకరాచార్యులు చెప్తారు. దీనికోసం మళ్ళీ చనిపోనక్కర్లేదురా. దేహం పడిపోవడం అంటే దేహభావం పోవడమేనరా కన్నా. స ఏవం విద్వాన్ అస్మాత్ శరీరే విద్వాన్ స్మాత్ శరీరే శరీర భేదాత్ ఊర్ధ్వం ఉత్క్రామ్య అస్మిన్ అముష్మిన్ స్వర్గే లోకే సర్వాన్ కామాన్ ఆప్త్వా అమృత సమ అభవత్. అమృత సమ అభవత్, సమభవత్ రెండు మార్లు చెప్పారు. ఓకే. ఇక్కడ స్వర్గం అన్నారు. స్వర్గం అంటే ఆపేక్షికమైనటువంటి ఇంద్రుడు గారు, రంభమ్మ గారు ఉన్నటువంటి స్వర్గం కాదు. క్షీణే పుణ్యం అర్చలోకం విశంతి. పుణ్యం నశిస్తే మళ్ళీ కిందకు వస్తారు. అలాంటి టెంపరీ పోస్ట్ నాకెందుకు? నాకు పర్మనెంట్ ఆత్మజ్ఞానం పోస్ట్ కావాలి. అందువల్ల ఈ స్వర్గం అంటే ఇక్కడ నిర్గుణ బ్రహ్మయనే భగవత్పాదులు చెప్పారు. అజరం అమరం అంటూ లిస్ట్ ఇచ్చారు. అటువంటి బ్రహ్మనే పొందుతాడు. అంటే ప్రయాణం కూడా దీనికి అక్కర్లేదు. ఇప్పుడు కుండ ఉందండి. ఆ కుండ పగిలిపోతే దాంట్లో ఉన్న ఘటాకాశం ఆ పైనున్న భూతాకాశంలో కలవడానికి ప్రయాణం చేయాలి ఏమిటి? అది ఎప్పుడూ ఆ భూతాకాశంలోనే ఉంది. ఏ కుండ అనే భావం పోతే చాలు. కుండ పగలను కూడా అక్కర్లేదు. జ్ఞాని మరణిస్తే ఏమవుతుందండి? అతని సూక్ష్మ కారణ శరీరాలు సూక్ష్మ ప్రపంచంలో కలిసిపోతాయి. మరో స్థూల శరీరం కోసం వెతకవలసిన పని ఉండదు. ఎందుకు? వెతకడానికి కావలసినటువంటి ఆధార్ కార్డులో ఏవి డేటా లేదు. అంటే ఆ కారణ శరీరంలో ఏం డేటా లేదు. డేటా ఉంటే మన సూక్ష్మ శరీరం వెతికి ఇంకో స్థూల శరీరాన్ని మరొక తండ్రి వీర్యం ద్వారా పట్టుకోవాలి. లేక అది లేదు. అందుకే స్వర్గం అన్నది ఇక్కడ ఆనందహేతు అని చెప్పడానికే బ్రహ్మానంద స్వరూపం స్వర్గం అనే దానికి అర్థమే ఆనందం. స్వర్గం తలకు వ్యుత్పత్తి ఏమిటంటే ఇంద్రుడు గారు కూర్చున్న కల్పనా జగత్తని కాదు, ఆనందం అనే అర్థం. అమృత సమ అభవత్ సమభవత్. అమృతాన్ని పొందుతాడు అనే పదం వలన ఇది ఆపేక్షిక అమృతత్వము, సాపేక్షిక అమరత్వము కాదు, ఆత్యంతిక అమరత్వము. అంటే నిహశ్రేయసము, నిరతిశయ అమృతత్వము అంటారు. ఊర్ధ్వలోకానికి ఎడతారంటే అధోస్థాయి అయినటువంటి దేహభావం నుంచి ఊర్ధ్వస్థాయికి వెళుతున్నారు అని చెప్పడం. సమభవత్ అని రెండు మార్లు చెప్పడము, ఒకటి ఫలాన్ని చెప్పడానికి, రెండవది అధ్యాయం ముగిసింది అని చెప్పడానికి. తరువాత ఆ, దేవనాగరి భాష్యంలో యథాస్థానం గర్భిణ్య అని ఉన్నది. అంటే ఏమిటి? ముందు గర్భిణులందరూ బయటకు వెళ్ళండి, గర్భిణి ప్రకామ అని అన్నారు కదా, బయట కూర్చోండి వినొద్దు అని అన్నారు. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు మళ్ళీ లోపలికి రండి, కూర్చోండి అంట. మనం ఏం చేస్తాం? పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అరే మేము పెద్దవాళ్ళం ఏదో మాట్లాడుకుంటున్నాం, కొంతసేపు అలా ఆ రూమ్లో పోయి కూర్చోండి అంటాం. ఆ మాటలు అయిపోయిన తర్వాత అరే మా మాటలు అయిపోయి మీరు మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చుంటే నేను ఎప్పుడు తిరిగి పిలవం. పిలుస్తామా? లోపలికి పోమని ఆదేశం ఇస్తాం. మళ్ళీ వచ్చి మాతో కలిసి ఇక్కడ కూర్చోండి మా మాటలు అయ్యాయని ఎవరైనా చెప్పారా?
చెప్పరు. ఉపనిషత్తు చెప్తుంది గర్భిణీ స్త్రీలను బయట కూర్చోమన్నాము, వాళ్ళని మళ్ళీ లోపలికి కూర్చురండి. చెప్పాల్సిన విషయం చెప్పాక మర్చిపోకుండా గర్భిణీ స్త్రీలను మళ్ళీ లోపలకు ఆహ్వానించింది ఉపనిషత్తు. గర్భిణీ స్త్రీలను ఎందుకు బయటకు వెళ్ళమంది? 3 జన్మల గురించి చెప్పారు, 3 ఆవసథల గురించి చెప్పారు. 3వ జన్మ అంటే ఈ పుట్టినటువంటి వాడు పెరిగి చనిపోతాడు అని చెప్పారు. అంటే ఆ అమ్మ గర్భిణీ స్త్రీ, అయ్యో నా కడుపులోంచి వీడు జన్మ ఎత్తినది 2వ జన్మ అవుతుంది, ఆ జన్మ తర్వాత వీడు పెరిగి చచ్చిపోతాడు అని చెప్తున్నారు. అయ్యో అని అప్పుడు ఏడుస్తుంది ఆవిడ పాపం. అంటే పుట్టబోయే శిశువు యొక్క మరణాన్ని ఏ తల్లైనా విని సహించగలదా? అంచేత గర్భిణీ స్త్రీలు బయట కూర్చుండి అన్నారు. మళ్ళీ పుడతాడు అని చెప్పినా కూడా తన భర్త మరణిస్తాడు, తన పుత్రుడు మరణిస్తాడు, ఇక నేను ఎందుకు ఉండడం అని ఆవిడకి ఏడుపు వస్తుంది అని గర్భిణీ స్త్రీలను బయట కూర్చోండి అన్నారు. చేత ఎక్కడతో ఈ మంత్రము, ఈ ఖండము అయింది. ఎందుకు ఇది చెప్పడం జరిగింది? ఈ జన్మలు ఎందుకు చెప్పడము? ఈ జన్మల గురించిన వర్ణన వైరాగ్యాన్ని పెంచడానికి. ఎందుకు 5-6 మంత్రాలు? అటువంటి వైరాగ్యం కలిగి వందల వేలాది ఇనప శరీరాలను విచ్ఛేదం చేసుకుని ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వామదేవుని యొక్క చరిత్రతో ముగిసింది. కాబట్టి జ్ఞానం గురించి చెప్పినటువంటి ఈ వర్ణన మోక్షం మీద అత్యంత ఆకాంక్ష, ముముక్షుత్వం కలగడానికి. ఈ అధ్యాయం సారాంశము 3 అవసథలు, వాటి నుండి కలిగేటటువంటి జన్మలు, ఆ జన్మల మీద వైరాగ్యము, తరువాత వామదేవునిలా ఉన్నత స్థాయికి ఎదిగి జీవన్ముక్తిని పొందండి అని చెప్పడానికే ఈ అధ్యాయం గలదు. ఇంకా ఏమైనా విశేషాలు ఉండిపోయాయి అంటే చూద్దాం. ఇంకేమైనా విశేషాలు ఉండిపోయాయి? ఈ వామదేవుని యొక్క బయోగ్రఫీ వింటూ ఉంటే ఇట్ ఈస్ ఎ క్రౌనింగ్ సక్సెస్. Rishi has realized himself, lost all his identification with his BMI complex, got himself awakened to the divine. Consciousness is immortal and real, that he has attained. అదే చెప్తారు. Having realized the individual self, there is no the individual realized the supreme self, there is no individual anymore, and there is no misconception or false identification. So after the destruction of the body, శరీర భేదాత్ అంది. భేదాత్ అంటే శరీరము పడిపోయిన తరువాత అని అర్థం కాదురా నాన్న. శరీర భేదం అంటే సెపరేషన్ ఫ్రమ్ ద బాడీ ఐడియేషన్ అని అర్థం చేసుకో. అదే భగవత్పాదులు చెప్పారు. శంకరులు, రామకృష్ణులు, తరువాత మన విద్యారణ్యులు, మన పరమాచార్యులు, ఇటువంటి వాళ్ళు శరీర భేదమును పొందిన వారు. అంటే శరీరంలో ఉండగానే శరీరం కాకుండా ఉన్నారు. అటువంటి వాళ్ళు ఏం చేశారు? They have detached themselves from the physical structure of the body mind intellect complex, and they blessed their generations, and generations to follow are also blessed by those great masters, and they are no more the victims of the matter, and they reveal they are the masters of the matter. You should not be a slave of the matter, but you are the master of the matter. Matter is the anatma. Master, you should be master of the anatma. What a beautiful ending for this particular chapter. With this, I conclude this particular Maitreya, 2nd chapter, and anyone who has any doubts can always ask. I hope we are very clear about what we taught. वाङ्मे मनसि प्रतिष्ठिता, मनो मे वाचि प्रतिष्ठितम्, आविराविर्मयेधि वेदस्य मणिस्तः, श्रुतं मे मा प्रहासीरनेनादीते, नाहोरात्रान् दधामि, श्रुतं वदिष्यामि, सत्यं वदिष्यामि, तन्मामवतु, तद्वक्तारमवतु, अवतु माम्, अवतु वक्तारम्.
अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः।